హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ దొండకాయ పచ్చడి, ఫ్రెష్ ఫ్రై. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. కావాల్సిన పదార్థాలు, తయారీ ప్రాసెస్ చూద్దాం. కావాల్సినవి: దొండకాయలు, ఎండుమిర్చి, ఆయిల్, సాల్ట్, నువ్వులు, చింతపండు, ఆనియన్స్, టమాటో, జీలకర్ర, ధనియాలు, మెంతులు. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న దొండకాయలు వేసుకోవాలి. బాగా కలుపుకొని సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి బాగా మగ్గనివ్వాలి. మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఇలా ఉడికి ఉంటుంది. ఇలా మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత నువ్వులు, టమాటో, ఆనియన్స్ బాగా కలుపుకోవాలి. కలుపుకొని చింతపండు, కరివేపాకు ఒక 5-10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఇలా మగ్గి ఉంటుంది. ఇలా మగ్గిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కచ్చా పచ్చాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నటువంటి దొండకాయలు వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, దొండకాయల పచ్చడి రెడీ అయిపోయింది. ఒక బౌల్లో తీసుకొని పోపు వేసుకోవాలి. పచ్చడిలో కాంబినేషన్గా ఫిష్ ఫ్రైని చూద్దాం. ఫిష్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, ఫిష్ మసాలా, సాల్ట్, కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని కరివేపాకు ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయినాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చేప ముక్కలను వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మెల్లిగా కలుపుకోవాలి. ఇలా మెల్లిగా కలుపుకోవాలి. కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలి. స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. దొండకాయ పచ్చడి, ఫిష్ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుంది. దొండకాయలు తినని వాళ్ళు కూడా ఇలా పచ్చడి చేసి పెడితే తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.